అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మాధురి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. ఇప్పుడే ఎందుకు వచ్చానో అందరూ ఎప్పుడో పెట్టేశారు కదా. కాకపోతే ఇప్పుడు నేను పెట్టే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ ఈ లాస్ట్ డేస్లో ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి, ఈ లాస్ట్ 5 days ఇంకా మామూలుగా అయితే February 15th దాకా మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది అని మెన్షన్ చేశారు. కాకపోతే మరొక 5 days ఎక్స్టెండ్ చేశారు. అదంటే February 28th దాకా నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ 84 years నుండి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఒక కోవిడ్ టైంలో తప్పితే ఇప్పటిదాకా కంటిన్యూగా ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ నుండి ఓన్లీ హైదరాబాద్లో ఉన్నవారే కాదండి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. అయితే నేను ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. బట్ మీ దాకా షేర్ చేయడానికి టైం పట్టింది. సో ఇక్కడ మనము నాంపల్లి ఎగ్జిబిషన్కి రావాలంటే బెస్ట్ వే ఏంటి అంటే కార్స్ ఇవన్నీ కాకుండా మెట్రోలో వస్తే మనము నాంపల్లి స్టాప్లో కాకుండా గాంధీ భవన్ స్టాప్లో దిగాలి. డైరెక్ట్ మనకు నాంపల్లిలోకి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. మనకు ఇక్కడ 4 gates ఉంటాయి. గేట్ నెంబర్ 1 నుండి వస్తే మనకు గేట్ నెంబర్ 3 నుండి వస్తే అన్ని బెడ్షీట్స్ ఉంటాయి. 4 gates ఉంటాయి. కాకపోతే మనం అన్ని గేట్స్ చూడడం అయితే, అన్ని ప్లేసెస్ అంత పెద్ద ఎగ్జిబిషన్ని కవర్ చేయడం అయితే చాలా చాలా కష్టం. అండ్ మనం మెయిన్గా మనం ఎంట్రీలోనే ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది. చాలామంది ఓన్లీ ఆక్సిడైజ్ జ్యువెలరీ కోసమే వస్తారంటే మీరు నమ్ముతారా? ఈసారి ఆక్సిడైజ్ కాకుండా కొత్త వెరైటీ జ్యువెలరీ కూడా చాలా వచ్చింది. ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఈచ్ వన్ 100 rupees, 150, 200 చెప్తున్నారు. కానీ ఎక్కువే అనిపించింది. నేనైతే అవేం తీసుకోలేదు. ఆ తర్వాత ఈ గజ్వాడి చున్నీస్ అంటే ఇవైతే చాలా బాగున్నాయండి. ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కూడా. డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఈ ఒక్క చున్నీ ఉంటే చాలండి మన డ్రెస్కి, ఎలాంటి డ్రెస్సెస్కైనా పేరప్ చేసుకోవచ్చు. అదే ఎగ్జిబిషన్ లోపల అయితే ఈ చున్నీని మినిమం 700, 500కి అమ్ముతున్నారు. బయట నేను ఈ చున్నీని ఎంత కొన్నానో మీకు తర్వాత చెప్తాను. ఇది మనము ఎంట్రీ బయటే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏవైనా మనం ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళకముందే చాలా షాప్స్ ఉన్నాయండి. ఇవి ఇక్కడ అన్ని చెప్పల్స్ 100 rupees ఇలా ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్ అయితే. కాబట్టి మనం లోపలికి వెళ్ళకముందే బయటే చాలా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మనము తర్వాత తీసుకోవచ్చు అనుకుంటా, ముందే తీసుకోవాలి. తర్వాత ఎంట్రీలో ముందే ఎంట్రీ ఫీజ్ ఈసారి 50 rupees చేశారండి, ఫర్ హెడ్ 50. లోపలికి ఎంటర్ అయ్యాక చాలా మనం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఎంత చూసినా సరిపోదు. మెయిన్గా అయితే నేను ఎవ్రీ టైం ఈ ఎగ్జిబిషన్కి ఎవ్రీ ఇయర్ వస్తానండి. ఆల్మోస్ట్ మా ఇంట్లో యూజ్ చేసే బెడ్షీట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లోనే తీసుకుంటాను. అంత బాగుంటాయి, అంత రీజనబుల్ ప్రైస్కి వస్తాయి. నేను ఎవ్రీ టైం ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళేది వాటి కోసమే. నన్ను చూసి చాలామంది మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ అయితే ఏంటి ఓన్లీ ఎగ్జిబిషన్కు బెడ్షీట్స్ కోసం వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ బెడ్షీట్స్ అంత బాగుంటాయి, మనకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. ఎక్కడెక్కడ నుండో రాజస్థానీ స్టైల్, మన విదేశాల నుండి కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటి నుండి కూడా ఆల్ ఇండియన్ ఎగ్జిబిషన్ కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ మనకు దొరుకుతాయండి. అండ్ ఇక్కడ మీకు తెలుసా 10 rupees నుండి కూడా ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకు. అది బయటే ఉంటాయి అన్నమాట. 10 rupees నుండి ఇయర్ రింగ్స్, క్లిప్స్ అలా ఉన్నాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే మనకు చాలా రేట్ చెప్తారు, కానీ మనకు 50 rupees నుండి కూడా ఇస్తారు ఇయర్ రింగ్స్, చైన్స్. అండ్ ఇవన్నీ నేను లాస్ట్లో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి పర్చేస్ చేశాను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మనం తప్పకుండా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. అది కూడా మనకి ఎగ్జిబిషన్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 11-12 నుండే స్టార్ట్ అవుతుంది. బట్ రోడ్ సైడ్ ఉంటుంది, లోపల అప్పుడప్పుడే ఓపెన్ చేస్తుంటారు. 3:30 నుండి అయితే మనకు కంప్లీట్ అప్పుడే ఓపెన్ అవుతుంది. ఆ టైంలో వెళ్తే ఏంటంటే మనం షాపింగ్ని మనం కవర్ చేసుకోవచ్చు అనమాట బాగా. అదే లేట్ అవుతున్నా కొద్దీ రష్ పెరుగుతుంటారు. నేను వెళ్ళిన టైంలో 4 time అలా వెళ్ళాను. రష్ అసలు లేదు, చాలా పీస్ఫుల్గా చేసుకొని. ఇవన్నీ కూడా మనకు పింగాణి క్రాకరీ ఐటమ్ అండి, చాలా బాగుంది. ఇవి ఇక్కడ కేజెస్ వైజ్ సేల్ చేస్తున్నారనమాట. తీసుకోవచ్చు మనం ఇక్కడ. మనము ఎక్కడెక్కడో స్టోర్స్కి వెళ్ళి ఆన్లైన్లో తీసుకున్న దానికంటే ఇక్కడ కొంచెం బెటర్ ప్రైజే ఉంది. 450 అలా పెట్టారు కేజీ, 400, 300 అలా ఉన్నాయి. ఐటమ్ని బట్టి ఉన్నాయి. అండ్ ఈ క్రాకరీలోనే మనకు ఫ్లవర్ వాజ్లు కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట.
ఓకే. మన కొత్త ఇల్లు తీసుకున్న వాళ్ళకి మనకు ఇంటీరియర్ కోసము ఈ ఎగ్జిబిషన్స్‌కి వెళ్తే మనకు ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరికేస్తుందండి. ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇది ఇక్కడికి మనకి ఎక్కడ దొరకదు. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. ఇదేంటి అంటే మసాలా మనము పకోడీ లాగే చేసుకుంటాం కదా, చికెన్ పకోడీ, ఆనియన్ పకోడీ, క్యాబేజీ పకోడీ ఇలా చేసుకోవడానికి ఇది ఈ మసాలా చాలా బాగుంటుందండి. 100కి 2 ఇస్తున్నారు. బట్ మనం ఏం మిక్స్ చేయకుండా ఈజీగా ఈ క్యాబేజీలో ఇది కలిపేసిన క్యాబేజీ కాలీఫ్లవర్లో అండ్ చికెన్లో మిక్స్ చేసేసుకొని తినేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నేను ఇది పర్చేస్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఆ తర్వాత సోంపులు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే చాలా వెరైటీస్ ఆఫ్ చూయింగ్ టైంపాస్ అన్నీ ఉన్నాయండి. అండ్ ఇమ్లీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ ఆమ్లా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయండి. అవన్నీ కూడా ఇక్కడ మనకు బెటర్ ప్రైస్లోనే దొరుకుతాయి. ఇవన్నీ కూడా నాకు గేట్ నెంబర్ 3 నుండి ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మనము గేట్ నెంబర్ 3 నుండి ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్కి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళామండి. చాలా మనం ఒక్కరు వెళ్ళకుండా ఫ్రెండ్స్తో వెళ్తే మనకు ఏదైనా తీసుకోవడానికి సజెషన్స్కైనా లేకపోతే మన కంపెనీలో ఫ్రెండ్స్తో వెళ్ళి కాకపోతే మనకు తిరగడానికి అయితే చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ అవన్నీ టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసి మా ఫ్రెండ్ అయితే ఇమ్లీ అనమాట, అది చింతపండు బాల్స్ లాగా ఇచ్చారు, బాగుందనేసి అంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే మేము ఓన్లీ టేస్ట్ చేసాం, తర్వాత తీసుకుందాం అనుకున్నాం, తీసుకోలేకపోయాము. చాలా వెరైటీస్ ఆఫ్ ఇష్టపడే వాళ్ళు, సో చాలామంది ఫుడ్ తినగానే తింటుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ ప్లేస్ అనమాట వెరైటీస్ ఆఫ్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. స్టాల్ నెంబర్ 51 and 50లో చాలా బెడ్షీట్స్ ఉన్నాయి. మీరు వెళ్తే అక్కడ బెడ్షీట్స్ తీసుకొని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ మేము టాప్స్ చూసాము. టాప్స్ 150, 100, 250 నుండి కూడా ఉన్నాయి. 100, 150 చాలా క్యాజువల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా ఈసారి ఎక్కువ ఏమన్నాయంటే కార్డ్ సెట్లు అయితే చాలా ఉన్నాయండి. మామూలుగా అయితే మనకు ఆన్లైన్లో కానీ బయట కానీ మినిమం 1000 రూపీస్లోనే వస్తున్నాయి కదా, ఇక్కడైతే 500, 550 నుండి స్టార్ట్ అయిపోయాయి. అండ్ కాశ్మీరీ ఐటమ్స్ కోసం, టాప్స్ కోసం, శారీస్ కోసం అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తారండి. అక్కడ దాకా వెళ్ళరు కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్గా తీసుకొచ్చిన డోర్ మ్యాట్స్, క్రాకరీ అండ్ డ్రెస్సెస్, టాప్స్ చాలా బాగుంటాయి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకు ఉంటాయన్నమాట. ఏదో మనం కొంచెం ఒక 2-3,000లో తీసుకుందాం అనుకుంటాం. ఇక్కడికి వెళ్ళాక అయితే మనకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలియదు అనమాట. అన్నీ కొనేస్తామన్నమాట. నేనేం కొన్నానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా ఇక్కడ చెప్పాం కదా, మనము ఒకవేళ ఇదంతా తిరగలేము, మనం అంతా చూడాలి అనుకుంటే ట్రైన్ కూడా ఉందండి. మనకు ఎగ్జిబిషన్ రౌండ్ అంతా చేయిస్తారు. ఇంకా నేను ఒక 2 గేట్సే చూశాను, 4 ఇంకా 2 గేట్స్ చూడలేదు. ఒక గేట్ వచ్చేసి అన్నీ మనకు చెప్పల్సి ఉంటాయి. ఒక దగ్గర అన్ని పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలా చాలా ఉంటాయి. ఇది ఎగ్జిబిషన్ గురించి అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి అయితే మీరు నా లైఫ్ టైంలో నాంపల్లి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్స్కి వెళ్ళాల్సిందే. అక్కడ షాపింగ్ చేస్తే మళ్ళీ ప్రతిసారి వెళ్తారనమాట. ఓకే అండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇది 10 రూపీస్ అండి. నేను ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ 10 రూపీస్కే వచ్చిందంట. మళ్ళీ నేను ట్రై చేశాను, అది కనిపించలేదు. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. షాపింగ్ లవర్స్కి అయితే తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఓన్లీ డ్రెస్సెస్, బెడ్షీట్సే కాదండి, మనకు కావాల్సిన హోమ్ అప్లయన్సెస్ కూడా అన్నీ ఉంటాయండి. సోఫాస్, వాషింగ్ మిషన్స్, కుక్కర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వెళ్తే మన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. ఇంకా 2 days ఎక్స్టెండ్ చేశారు, ఫిబ్రవరి 17th వరకు అనమాట. కాబట్టి ఇప్పటిదాకా ఎవరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ 4 daysలో వెళ్ళి రండి. అండ్ ఇప్పుడు ఈ టైంలో మనం ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే ఏంటంటే మనకు బెటర్ ప్రైస్కి వస్తాయని చాలామంది ఈ లాస్ట్ డేస్లో వెళ్తూ ఉంటారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాటర్డే, సండే కాకుండా ఫ్రైడే కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఫ్రైడే కానీ మండే కానీ వెళ్ళి చూడండి. అలా కూడా వెళ్ళలేము అంటే సండే, మండే, 4 days లాస్ట్ డేస్. ఎందుకంటే ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళంతా స్టాల్స్ పెడతారు, వాళ్ళు తీసేస్తారు. కాబట్టి ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి ఈ లాస్ట్ డేస్ని యూస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి కావాల్సిన వారికి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్, ఎంజాయ్ ద